దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ శుభములు కలుగును గాక. అందరు బాగున్నారా అండి? దేవుని మహాకృప మీకు అందరికీ తోడై ఉండి ఆశీర్వదించలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని మాట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని వాక్యం తెలియచేస్తుంది, దేవుని మాట శ్రద్ధగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా విని ఆయన మాటను అనుసరించి నడిచినప్పుడు దేవుడు హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. ప్రియులారా, ఎంతోమంది మాట మనం వింటూ ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంకాలం వరకు కూడా ఎంతోమంది మనతో మాట్లాడుతూ ఉన్నారు. మంచివారు, చెడ్డవారు, రకరకాల మాటలు మనం వింటూ ఉన్నాం. ఏ మాట వింటే మనం దీవించబడతామో, ఏ మాట వింటే మనం ఆశీర్వదించబడతామో అనేది మనం తెలుసుకోవాలి. కొంతమంది మాట్లాడినప్పుడు మనం కృంగిపోతాం, కొంతమంది మాట్లాడినప్పుడు నష్టపోతాం, కొంతమంది మాటలు విన్నప్పుడు జబ్బులు తెచ్చుకుంటాం, కొంతమంది మాటలు అనారోగ్యం కలుగ చేస్తాయి, కొంతమంది మాటలు అసూయను పుట్టిన, కొంతమంది మాటలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట కనుక మీరు శ్రద్ధగా విని ఆ మాటలను మీరు అంగీకరించి అనుసరించి నడిస్తే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మిమ్మల్ని నేను హెచ్చిస్తాను అని చెప్పాడు. గనక ఆసక్తి కలిగి దేవుని మాట విని ఆ విన్న మాట ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకొని దేవుని మాట ప్రకారంగా హెచ్చించబడి ఆశీర్వాదం పొందుదుము గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మాట వినడానికి మాకు సహాయం చేయండి. ఎంతోమంది మాట వింటున్నాం. మీ మాట విని పెడచెవిన పెట్టకుండా అనుసరించి ఆశీర్వాదం పొందడానికి సహాయం చేసి దీవించండి. మా ప్రియ సహోదరి సహోదరులను బలపరచండి. ఈరోజంతా నీ హస్తము తోడుగా ఉంచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.